ఈ వీడియోలో చాలా సింపుల్‌గా, టేస్టీగా చామదుంపల పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ చామదుంపల పులుసుని చాలామంది చాలా రకాలుగా చేస్తూ ఉంటారండి. కొంతమంది ఈ పులుసులో టొమాటో కూడా వేసి చేస్తూ ఉంటారు. కానీ మేమైతే ఎప్పుడూ కూడా టొమాటో వేసి చేయమండి. ఇలా ప్లెయిన్‌గానే చేసుకుంటాము. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. ఇప్పుడు ఈ చామదుంపల పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇషాని వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? చామదుంపల పులుసు తయారు చేసుకోవడానికి ముందుగా నేను ఇక్కడ చామదుంపలు తీసుకొని శుభ్రంగా కడిగి కుక్కర్లో వేసి పెట్టాను. చామదుంపల్ని ఒక గంట సేపు వాటర్లో ఉంచి తర్వాత శుభ్రంగా కడిగితే పైన మట్టి అంతా కూడా పోతుంది. ఇప్పుడు ఇవన్నీ మునిగే వరకు వాటర్ వేసుకొని కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టి 2 నుండి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. చామదుంపలు ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు వీటిల్లో చల్లటి నీళ్లు పోసుకోవాలి. చల్లటి నీళ్లు పోసుకున్న తర్వాత పైన పొట్టు తీయండి. ఇలా పొట్టు తీసుకొని కొంచెం పెద్దగా ఉన్న చామదుంపలు అయితే కట్ చేసి పెట్టుకోండి. ఇలా అన్నింటినీ కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత 5-6 వెల్లుల్లి రేఖలు దంచి వేసుకోండి. అలానే 1 స్పూన్ పోపు దినుసులు, 2 ఎండుమిరపకాయలు కూడా కట్ చేసి వేసుకొని ఈ మొత్తాన్ని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. పోపు దినుసులు ఫ్రై అయిన తర్వాత ఒక పచ్చిమిరపకాయ కట్ చేసి వేసుకోండి. కొంచెం కరివేపాకు, ఒక మీడియం సైజు ఆనియన్ తీసుకొని ఇలా కట్ చేసి వేసుకోండి. దీనిలోనే 1/2 స్పూన్ వరకు పసుపు కూడా వేసుకొని ఉల్లిపాయ ముక్కల్ని 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న చామదుంపలు వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలిపి 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. తరువాత దీనిలో టేస్ట్కి సరిపడినంత సాల్ట్, 1 స్పూన్ వరకు కారం వేసుకొని కలుపుకొని ఒక మీడియం సైజు నిమ్మకాయ సైజు అంతా చింతపండు రసం తీసి వేసుకోవాలి. అలానే ఇంకొక 1/2 లీటర్ వరకు వాటర్ వేసుకొని ఒకసారి కలిపి 2 స్పూన్ల వరకు బెల్లం వేసుకోవాలి. బెల్లం మీ రుచికి తగినంత వేసుకోండి. కొంతమంది ఈ పులుసు ఎక్కువ స్వీట్గా ఉంటే ఇష్టపడతారండి. అలాంటి వాళ్ళు ఇంకొంచెం బెల్లం వేసుకోవచ్చు. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 10 నుండి 15 నిమిషాల పాటు ఈ పులుసు ఉడికించుకోండి. పులుసు బాగా ఉడికిన తర్వాత కొంచెం దగ్గర పడుతుంది. ఇప్పుడు దీనిలో కొంచెం కొత్తిమీర వేసుకొని కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోండి. చామదుంపల పులుసు రెడీ అయిపోయింది. వేడివేడి అన్నంలోకి ఈ పులుసు చాలా బాగుంటుందండి. ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసి అలానే ఆప్షన్ని క్లిక్ చేయండి. ఇలా చేయటం వల్ల నేను ఏ వీడియో పోస్ట్ చేసినా వెంటనే మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. అలానే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.